श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। वागर्थापिव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనమునకు నమస్కారం. ఇక ఈ వీడియోలో సతి పరిత్యాగము అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. మునపడి ఘట్టంలో తెలుసుకున్నాం కదా, హే విష్ణు, మహాదేవుడు సైతం నమస్కరింపదగిన పరమపదాన్ని నువ్వు ఎలా పొందగలిగావు అని ప్రశ్నించింది సతీదేవి. దానికి ఈ వీడియోలో సమాధానం చెప్తున్నారు. ఋషులారా, శ్రీరాముడు సాక్షాత్తు విష్ణువే కనుక తన పూర్వగాథను సతికిలా చెప్పసాగాడు. తల్లి, నా శివభక్తికి మెచ్చి శంభుడు ఈ పరమపదాన్ని నాకు అనుగ్రహించాడు. ఆ పూర్వగాథను చెబుతున్నాను, ఆలకించు అన్నాడు. పూర్వం శంకరుడు విశ్వకర్మను పిలిచి తన లోకంలో గల కోశాల యందు సుందరమైన భవనాన్ని నిర్మింపజేశాడు. ఛత్ర చామరాదులను సింహాసనాన్ని ఏర్పాటు చేసి బ్రహ్మాది దేవతలను, సకల దేవతలను, దక్కిన దేవజాతులను, అప్సరసలను, గాయకులను రప్పించి అనేక దివ్య వస్తువులను సమకూర్చి స్వయంగా బ్రహ్మాండ మండపంలో సింహ ఆసీనుణ్ణి చేసి సార్వభౌమ చక్రంగా శిరస్సున రత్న కిరీటాన్ని ఉంచాడు. అనేక వరాలు ఇచ్చి సృష్టి పాలన కర్తవ్యాన్ని నాకు అనుగ్రహించాడు. అంతేకాదు, సనాతనమైన వేదాలు కూడా నా మహిమను కీర్తించినట్లే నీ గాథలు కూడా వర్ణిస్తాయి అని నాకు వరాన్ని కూడా ఇచ్చాడు. తను స్వయ ఐశ్వర్యాన్నంతటిని, తను సంపాదించుకున్న ఐశ్వర్యాన్నంతటిని నాకు అరపోశాడు. హరిద్వేషులను తను దండిస్తానని నాకు శపథం కూడా చేశాడు. ఈ గోలోకం సర్వసమృద్ధమై భక్తులకు పరమపదమై మహోజ్వలమై ప్రకాశించగలదని హమిచ్చాడు. స్వయంగా తను దోషులు బట్టి నమస్కరించి అందరి చేత నమస్కరింపజేశాడు నాకు అని అన్నాడు. ఆ విష్ణువును నేనే శివాజ్ఞచే 4 రూపాల్లో నేను అవతరించి ఉన్నాను. వారిలో నేను శ్రీరాముడిని, మిగిలిన వారు భరత, లక్ష్మణ, శత్రుఘ్నులు అని అన్నాడు. ఈ విధంగా తన పూర్వగాథను వర్తమానాన్ని వివరించి ఆది దంపతులైన మీ దర్శన భాగ్యం చేత సీత నాకు పునర్దర్శనం అవుతుంది అని అనుకున్నాడు అని పలికి రథసంచారానికి వెళ్ళిపోయాడు శ్రీరాముడు. అనగా మనం ఈ ఘట్టంలో ఏం తెలుసుకోవాలంటే, పార్వతీ పరమేశ్వరుల దర్శనం తర్వాతే శ్రీరాముడికి ఆంజనేయ స్వామి దర్శనం, దాని తర్వాతే సుగ్రీవుని స్నేహపూర్వకమైన అనుబంధం, ఆ తర్వాతే హనుమంతుల వారు శ్రీలంకా ప్రయాణానికి వెళ్ళటం, ఇవన్నీ జరిగినాయి. భర్త అయిన శంకరుని మాట మీద ఆదరాన్ని కోల్పోయి స్వతంత్రించి శ్రీరాముని పరీక్షించి జ్ఞానోదయాన్ని పొంది సతి శోక వ్యాకులై అనగా ఏడుస్తున్న దుఃఖితురాలైనది. విషణ్ణ వందనంతో అనగా ఏడుస్తూ భర్త ముందు నిలబడింది. తలవంచుకొని నిల్చున్న సతీదేవిని చూసి ధ్యాన మార్గంలో జరిగినది తెలుసుకొని తన పూర్వ ప్రతిజ్ఞను స్మరించి మనస్సులో విషాదాన్ని పొందాడు, తన కోపాన్ని పొందాడు పరమేశ్వరుడు. ఎందుకంటే తను చెప్పినా కూడా భార్య తనని మాట నమ్మకుండా వెళ్ళినందుకు తను బాధపడ్డాడు. ధర్మవక్త, ధర్మకర్త అయిన శివుడు వేద ధర్మ ప్రపాలకుడు కనుక సతిని మనస్సులో పరిత్యజించి కైలాసానికి వెళ్ళిపోయాడు. మనస్సులో సతీదేవిని వదిలివేసి కైలాసానికి వెళ్ళిపోయాడట. మార్గ మధ్యంలో ఆకాశవాణి శివుని ధర్మనిష్టకు మెచ్చి, శంకరా, నీవు ధన్యుడవు, నీతో సమానమైన ప్రతిజ్ఞాపాలను నెరవేర్చుకోగల మహాయోగి మరొకడు లేడు ఈ సృష్టిలో అని కీర్తించింది. ఆ పలుకులను విన్న సతి కాంతిని కోల్పోయి, నాథ, మీ ప్రతిజ్ఞ ఏమిటో నేను వినదగునా, నాకు చెప్పగలరా అని అడిగింది. శివుడు బదులు చెప్పలేదు. సతి ధ్యానంలో శంకరుని ధ్యానించి సర్వాన్ని తెలుసుకొని నిట్టూర్పులు విడుస్తూ దుఃఖితురాలైంది. మొత్తం తెలుసుకున్న సతీదేవి ఏడుస్తూ కూర్చున్నదట. ఆమె మనోగతాన్ని ఎరిగిన శంకరుడు అనేక గాథలను చెబుతూ ఊరట కలిగించాడు పరమేశ్వరుడు. హరి ఓం తత్సతు. ఇంతటితో సతి పరిత్యాగము అనే ఘట్టం పరిసమాప్తి. రేపటి వీడియోలో దక్షుడు శివునితో విరోధించుట అనే ఘట్టం గురించి తెలుసుకుందాం. స్వస్తి.